ఈ రోజు నా జీవితాన్ని ఇలాంటి మలుపు తిప్పుతాయి అనుకోలేదు నాన్న. ఇచ్చిన మాట తప్పకూడదని మీరు నేర్పిన మాట కోసం ఆ సిద్ధార్థ్ వచ్చేంత వరకు ఈ స్థానంలో ఉంటానని చెప్పాను. అంటే సిద్ధార్థ్ ఆనంద్ ఆధీనంలోనే ఉన్నాడా? అదే మనం తెలుసుకోవాలి. ఒకవేళ సిద్ధార్థ్ బతికే ఉంటే వాడు మళ్ళీ ఇంటికి రాకుండా లేపేయాలి. నేను కొన్ని నియమాలకి కట్టుబడి ఉన్న మనిషిని. నాకంటూ కొన్ని కట్టుబాట్లుంటాయి. నేనెవరితోనూ వివాహేతర సంబంధాలు పెట్టుకునే మనిషిని కాదు. నీ మీదొట్టు. ఏంటండి, వచ్చినప్పటి నుంచి మీరేం మాట్లాడడం లేదు? ఎందుకంత సైలెంట్గా ఉన్నారు? భయంగా ఉంది మధు. భయమా? భయం ఎందుకు? నిన్నటిదాకా ప్రేమించడమే తెలిసిన మా నాన్నకి రేపటి నుంచి నన్ను పరాయి వ్యక్తిలా చూస్తుంటే నేను భరించగలనా? ఏం మాట్లాడుతున్నారండి? మావయ్య గారు మిమ్మల్ని పరాయి మనిషిగా చూడటం ఏంటి? నాన్నకి నేనెవరో తెలిసిపోయింది మధు. ఏమన్నారు? అవును మధు, నేను ఆనంద్ అనే నిజం నాన్నకి తెలిసిపోయింది. అవునా? అదొక్కటే కాదు, నేను శారద గారి కొడుకునని కూడా తెలిసిపోయింది. ఏంటండి మీరు చెప్పేది? నిజమేంటో మావయ్య గారికి తెలిసిపోయిందా? అసలు ఆయనకెలా తెలిసింది? ఆ రోజు మీ ఇంటి దగ్గర మనం మాట్లాడుకోవడం మా నాన్న మొత్తం విన్నారు. అదొక్కటే కాదు మధు, నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. నేను సిద్ధార్థ్ కవల పిల్లలో అనే నిజం కూడా నాన్నకు చెప్పేశాను. మరి మావయ్య గారు ఏమన్నారు? ఏమంటారు మధు? 25 ఏళ్లు పెంచిన తర్వాత ఈరోజు నేను నీ బిడ్డని కాదు నాన్న అంటే ఏ తండ్రి అయినా ఏం చేస్తారు? కొడుకు ఎదుగుతుంటే ఏ తండ్రి అయినా ఎంత పొంగిపోతాడో తెలుసా? ఎంత తొందరగా ఎదిగొచ్చి భుజం కాస్తాడా అని ఎదురు చూస్తాడు. తీరా రోజు వచ్చేసరికి నేను కన్న కొడుకుని కాదని, పరాయి ఇంటి బిడ్డనని తెలిస్తే తట్టుకోవడం ఎంత కష్టం మధు. నిజమేనండి, మావయ్య గారికి మీతో ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఆయన మీ మీద చాలా ప్రేమని పెంచుకున్నారు. మీరు చనిపోయారని తెలిసాక ఆయన ఎంత కుమిలిపోయారో తెలుసా? మీ గురించిన ఆలోచనలతోనే ఆయనకి పెరాలసిస్ వచ్చింది. మళ్ళీ మీరొచ్చి ఆయన్ని పలకరించిన తర్వాతే తిరిగి మామూలు మనిషి కాగలిగారు. నా భయం కూడా అదే మధు. నేను తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డని కాదని తెలిసాక ఆయన ఎలా తట్టుకుంటారో అర్థం కావడం లేదు. నేను శారద గారి బిడ్డనైతే కావచ్చు, కానీ నా ప్రాణం అంతా ఆ ఇంటితోనే పెనవేసుకుపోయింది. వచ్చే కాస్త జీతంతో అంత పెద్ద సంసారాన్ని లాక్కునొస్తూ కూడా నన్ను చాలా బాగా చూసుకునేవారు. నాన్న తన అవసరాలు మానుకుని నా కోసం ఏదో ఒకటి తీసుకొస్తూ ఉండేవారు. అలాంటి మనిషి నన్ను పరాయి బిడ్డలా చూస్తే నా గుండె పగిలిపోతుంది మధు. ఏమండి, నేను సిద్ధార్థ్గా అజ్ఞాతవాసం చేసి మీ అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చినా బాధపడలేదు. నన్ను పట్టుకుని నువ్వు తిట్టినా, మా నాన్న నన్ను నువ్వు ఇంటికి రావద్దు వెళ్ళిపో అన్నా నేను దిగులు పడలేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను ఆనందని చెప్పుకోగలను, మళ్ళీ నా ఇంటికి నేను రాగలననే నమ్మకం నాకుండేది. కానీ ఇప్పుడు నేను ఆనందనని నాన్నకు తెలిసింది. అయినా నా మనసులో ఆనందం లేకుండా పోయింది. మనకి పుట్టే బిడ్డని ఆయన సొంత మనవాళ్లాగా దగ్గరికి తీసుకోలేరు కదా. ప్రాణంలో చూసుకునే నిన్ను రేపటి నుంచి పరాయి వ్యక్తి భార్యలాగే చూస్తారు కదా. చచ్చా, అవే మాటలండి. మీరు ఏ తల్లి కడుపున పుట్టినా ఆ ఇంటి బిడ్డగానే పెరిగారు. ఆ తల్లిదండ్రుల ప్రేమని పంచుకున్నారు. మీ చదువు, మీ తెలివితేటలు, మీ నడత ఇవన్నీ మావయ్య గారు నేర్పించినవే. అవన్నీ ఒక్కసారిగా వదిలించుకోవడం మీ వల్ల అవుతుందా, ఆయన వల్ల అవుతుందా? చెప్పండి. నిజమే, కానీ
నాన్న మనసులో ఆ బాధ అయితే ఉంటుంది కదా మధు. బాధున్నంత మాత్రాన బంధాలు ఎలా తెగిపోతాయండి? ఒక సమస్య సృష్టించిన ఆ దేవుడు దానికి తగిన పరిష్కారాన్ని కూడా తయారు చేసి పెడతాడు. అది కనిపెట్టడం కాస్త ఆలస్యం అవుతుందేమో తప్ప పరిష్కారం దొరకకుండా పోదు. మీరు దిగులు పడకండి. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న సమస్యలు మిమ్మల్ని భయపెడుతుండొచ్చు, కానీ మీ బాధ్యతల్ని మాత్రం మీరు వదిలిపెట్టకూడదు. ఇప్పుడు మీరు 2 కుటుంబాలకి న్యాయం చేయాలి. సిద్ధార్థ స్థానంలో ఉంటూ అక్కడ మీరు చక్కదిద్దాల్సినవి చాలా ఉన్నాయి. అంతకు ముందైతే అది కేవలం మానవత్వంతో చేసిన సాయం, కానీ ఇప్పుడు ఆ ఇంటిని కాపాడటం మీ బాధ్యత. ఇక మావయ్య గారి సంగతి అంటారా? ఆయన బాధని నేను తగ్గించే ప్రయత్నం చేస్తాను. మీ భార్యగా మీ బాధ్యతని నేను తీసుకుని ఆయన్ని నేను కాపాడతానండి. థ్యాంక్ యూ మధు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మధు. ఏంటిది? 25 లక్షల క్యాష్ డ్రా అయిందా? ఒకసారి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ఫైల్ ఇవ్వండి. ఇదిగోండి మేడం. వెంకటాపురంలో సిద్ధార్థ్ అకౌంట్లో నుంచి 25 లక్షలు డ్రా అయ్యాయి. అంత డబ్బు ఆయన ఎందుకు తీసుకున్నాడు? తెలీదు మేడం. అయినా ఆ పల్లెటూరు బ్రాంచ్కి అంత పెద్ద అమౌంట్ ఎలా వెళుతుంది? ఒక్కసారి 25 లక్షలు అంటే వాళ్ళు ఇవ్వరు కదా మేడం. అదే కదా, మరి ఎలా ఆ డబ్బు డ్రా అయింది? ఎవరు తీసుకున్నారు? అసలు ఈ ఊరు ఎక్కడుందో ముందు ఎంక్వైరీ చేయండి. ఒక్క నిమిషం మేడం. మేడం, ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రకారం చూస్తే ఇది మనం రిజర్వాయర్ కట్టించే మండలంలోనే ఒక చిన్న గ్రామం మేడం. అక్కడ అంత డబ్బు ఎలా ట్రాన్స్ఫర్ అయింది? అక్కడ వర్క్ చేస్తుంది ఆ కళ్యాణ్ ఒక్కడే కదా, అతనికే కదా కాంట్రాక్ట్ ఇచ్చింది. ఒకవేళ ఆయనకి డబ్బు ఇవ్వడానికి డ్రా చేశారా? మేడం, ఏదైనా మనం అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం కానీ ఇలా క్యాష్ ఇవ్వం కదా మేడం. అందులోనూ 25 లక్షలు అంటే మాటలా మేడం? సేవింగ్స్ అకౌంట్లో 10 లక్షలకు మించి ట్రాన్స్ఫర్ చేయాలంటే చాలా కష్టం మేడం. మరి ఇదంతా ఎలా జరిగింది? బాగా తెలిసిన వాళ్ళైతేనే తీసుకోగలరు మేడం. అయితే వెంటనే ఆ బ్రాంచ్కి వెళ్ళి ఆ డబ్బు ఎవరు డ్రా చేశారు, ఎందుకు డ్రా చేశారు అని అన్ని వివరాలు తెలుసుకోండి. అలాగే మేడం. ఒక్క నిమిషం, నువ్వు వద్దులే, నేనే తెలుసుకుంటాను. సరే మేడం. చూడు, ఈ విషయం బయటకు తెలియడానికి వీల్లేదు. తెలిసిందా నీ ఉద్యోగం ఊడిపోతుంది. జాగ్రత్త. అలాగే మేడం. నమస్తే సార్. నమస్కారం. నా పేరు హరిబాబు. మీతో ఒక ముఖ్యమైన పని ఉండి వచ్చాను. కూర్చోండి. చెప్పండి సార్, ఏం కావాలి? మా కంపెనీ అకౌంట్ నుంచి హై వాల్యూ చెక్ ఒకటి మీ బ్రాంచ్ అకౌంట్కి క్రెడిట్ అయ్యింది. అది ఎవరి అకౌంటో, ఆ చెక్ ఎలా వచ్చిందో కాస్త వివరాలు కావాలి. ఇదిగోండి ఆ చెక్ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ మీరెందుకు అడుగుతున్నారు? హై వాల్యూ చెక్ కదా, అంత పెద్ద అమౌంట్ అంటే మా ఎండి సిద్ధార్థ్ గారే సిగ్నేచర్ చేయాలి. మరి ఇది ఆయన సంతకం చేసిన చెక్కో కాదు అని ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. నేను సిద్ధార్థకి మేనమావనండి. కంపెనీకి సంబంధించిన వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను. అందుకే. సరే, అది ఇలా ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఈ అమౌంట్ వీరయ్య నాయుడు అనే పర్సన్ అకౌంట్లో క్రెడిట్ అయింది. అసలు అంత డబ్బు అతనికి ఎందుకు ఇచ్చారు సార్? ఒకసారి చెక్ మీద సంతకం టాలీ చేస్తారా? సంతకం చెక్ చేయకుండా అంత అమౌంట్ ఎలా క్రెడిట్ ఇస్తాం సార్?
పైగా మీరు చెప్తున్న ఆ సిద్ధార్థ్ గారే స్వయంగా వచ్చి నా ముందే సంతకం చేసి ఇచ్చారు. అన్నీ చూసుకున్న తర్వాతే డబ్బులు ఇచ్చాం. సిద్ధార్థ వచ్చాడా? అవును, అతను రాబట్టే వెంటనే క్రెడిట్ ఇచ్చాం. అయినా మీరేంటి ఎంత అనుమానంగా అడుగుతున్నారు? అనుమానం ఏం లేదు సార్. సిద్ధార్థ గారు ఎప్పుడు అంత అమౌంట్ నాకు చెప్పకుండా ఇవ్వరు సార్. అందుకే క్రాస్ చెక్ చేసుకోవటం కోసం వచ్చాను. పైగా మీరు సిద్ధార్థ గారే డైరెక్ట్గా వచ్చారని చెప్తుంటే నాకు కాస్త ఆశ్చర్యంగా ఉంది సార్. మీకు అనుమానంగా ఉంటే ఆ వీరయ్య నాయుడు గారింటికే వెళ్ళి అడగండి. పైగా మీరు చెప్పిన ఆ సిద్ధార్థ్ గారు కూడా అక్కడే ఉన్నారు. నిజంగానా? అవునండి. థ్యాంక్ యూ సార్. అతని ఇంటి అడ్రస్ ఒకసారి ఇవ్వగలరా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే. ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. ఇట్స్ ఓకే. సిద్ధార్థ్, అయిపోయావురా. ఇంతకాలం నువ్వు ఏమైపోయావో అర్థం కాక అల్లాడిపోయావు. ఇప్పుడు నీ గుట్టు తెలుసుకుని నీ అంతు చూస్తావురా. వస్తున్నాను. ప్రియా, ప్రియా, సరిగ్గా కూర్చోండి. తల తుడుస్తున్నాను కదా. వద్దులే ప్రియా, నేను తుడుచుకుంటాను కదా. ఏ? అది కాదు, నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. నీ చేత ఇలాంటి పనులవి ఎందుకని. ఏం పర్వాలేదులేండి, కానివ్వండి. అమ్మా, చెప్పండి బాబు. సర్పంచ్ వీరయ్య నాయుడు గారు ఉన్నారా? లేరండి, బయటికెళ్లారు. మరి సిద్ధార్థ్ ఉన్నాడా? లోపలున్నారండి. ఓ, ఉన్నాడా? వెళ్ళి పిలో. ఇంతకీ తమరెవరండి? సిద్ధార్థకి మేనమామనవుతాను. హరిబాబు వచ్చాడని చెప్పు. వెళ్ళు. అట్టాగేనండి. అమ్మ సిద్ధార్థగా ఇన్ని రోజులు ఇక్కడ దాక్కున్నావా? చెత్త, నీ అంతు చూస్తా. బాబు, మీకోసం మీ మేనమామ హరిబాబు గారు వచ్చారు. హరిబాబా? అవునండి, బయట కూర్చొని ఉన్నారు. మిమ్మల్ని రమ్మంటున్నారు, రండి. ప్రియా, ఇప్పుడు ఎలా ప్రియా? నన్ను చూశాడంటే మొత్తం అంతా గందరగోళం అయిపోతుంది. వెంటనే ఈ విషయం అమ్మకి చెప్పేస్తాడు. ఆనంద్ అక్కడ నటిస్తున్న విషయం తెలిస్తే ఆ అమ్మకి. ఎందుకు మీరు టెన్షన్ పెడుతున్నారు? అది కాదు ప్రియా, అవతల మా మావయ్య వచ్చి కూర్చున్నాడంట కదా. వస్తే రానివ్వండి. వెళ్ళండి. అది కాదు ప్రియా, నేను వెళ్తే. వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళండి. అయ్యో ప్రియా, హలో, ఏంటి మావా? ఏంటి ఇలా వచ్చా? అయినా నీకు ఈ ఊరితో పనేంటి? నాకోసం వచ్చావా? కుక్కలా వాసన పడుతూ సరాసరి ఇక్కడికే వచ్చావు? అది 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 ఏంటి అది అది?
ఎందుకు వచ్చావు చెప్పు. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఇది అడగడానికి వచ్చావా? నా ఇష్టం, నేను ఎక్కడైనా ఉంటాను. మధ్యలో నీకేంటి బాధ? ఆ? అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు. అదే అకౌంట్ నుంచి 25 లక్షలు ఒకేసారి డ్రా అయినాయి, అందుకని. నేనే తీసుకున్నాను. వీరయ్య నాయుడు అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి కదా, ఆయనకి నేనే చెక్ ఇచ్చాను. అంత అమౌంట్ ఆయనకి ఎందుకు ఇచ్చావు? అది నీకెందుకు బావా? ఏదో నీ డబ్బులు ఇస్తున్నట్టు అంత బాధపడిపోతున్నావు ఏంటి? అంటే ఉన్నట్టుండి అంత డబ్బు. చెప్పాను కదా నేనే ఇచ్చానని. ఈ ఊరి బాగు కోసం ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. వీరయ్య నాయుడు గారు నాకు బాగా కావాల్సిన మనిషి, అందుకే ఆయనకి ఇచ్చాను. నీకేంటి అభ్యంతరం? అసలు ఈ ఊరిని బాగు చేయాల్సిన అవసరం నీకేంటి? దానికి అంత డబ్బు పెట్టడం ఎందుకా అని. అడ్డమైన వాళ్ళు ఇంటి నిండా పడి తెగ తింటున్నారు. కష్టపడే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏం కాదులే. అయినా నా డబ్బు నా ఇష్టం, మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటి? డబ్బులు నేనే తీసుకున్నానని అర్థమైందిగా, ఇంక బయలుదేరు. మరి నువ్వు? నేను వస్తే వస్తాను, లేదంటే రాను. అది నా ఇష్టం. ముందు వెళ్ళి. నాకు తిక్కరేగిందంటే నేను నీకంటే ముందే వెళ్ళిపోతాను, లేదంటే ఇక్కడే సెటిల్ అయిపోతాను. ఇంకోసారి ఇలాంటి పనికి మాల ఎంక్వైరీల కోసం వస్తే నా సంగతి తెలుసుగా. అర్థమైంది అల్లుడు, బాగా అర్థమైంది. నేను వస్తాను, నువ్వు నిదానంగా రా. బయలుదేరు. అమ్మయ్యా. ప్రియా, అమ్మయ్యా. గండం గట్టికింది ప్రియా. ఏమండి, మీరు సూపర్ గా నటించారు తెలుసా? నిజమా? నిజమా ఏంటి? నేను కాసేపు మీరు ఆనంద సిద్ధార్థ అని కన్ఫ్యూజ్ అయ్యాననుకోండి. మా మామయ్యకైతే అనుమానం రాలేదు కదా? అనుమానం ఎక్కడిది? అదిరిపడి పారిపోయాడు కదా. ఇక మళ్ళీ ఇక్కడికి రమ్మన్నా రాడు. పోన్లే ప్రియా, ఆయన రాకపోతే అంతే చాలు. నాన్న, ఏమైంది? ఆ సిద్ధార్థ్ దొరికాడా? దొరికాడు. నిజమా? మరి ఒక్కరే వచ్చారేంటి? సిద్ధార్థ్ మీతో పాటు తీసుకురాలేకపోయారా? ఏంటి తీసుకొచ్చేది? అక్కడ ఉన్నది సిద్ధార్థ గాడు కాదు, మరి ఆ ఆనంద్ గాడు. ఏంటి? ఆనందా? వాడే. నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాడు ఖచ్చితంగా సిద్ధార్థ అయి ఉంటాడని చాలా ఆశగా వెళితే వాడే నాకు చాలా పెద్ద షాక్ ఇచ్చాడు. అసలు తను అక్కడెందుకున్నాడు? ఏం పని కోసం ఉన్నాడు? వాళ్ళకెవరికో అంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నువ్వు అడిగిన ప్రతి ప్రశ్న నేను వాడిని అడిగానమ్మా. ఏమన్నా నాన్నా? నోరు మూసుకునేళ్ళు, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు. అంత మాట అన్నాడా? అంతటితో ఆగాడమ్మా, సంతోషించు. లేకపోతే ఇంకా చాలా అనేవాడు. ఏది ఏమైనా వాడిని మనం ఏమీ చేయలేమమ్మా. ఏం నాన్నా, ఎందుకలా అంటావు? మరి ఏం చేయమంటావమ్మా? బెదిరించి దారికి తెచ్చుకోవటానికి వాడేమైనా నీ మొగుడు సిద్ధార్థ అనుకున్నావా? కాదు, నాకు మొగుడైన ఆనందగాడు. వాడిని మోసం చేయటం, వాడికి తెలియకుండా మనం ఏదో చెయ్యాలి అనుకోవటం చాలా కష్టం తల్లి. వాడు గుడిలో లింగాన్ని కూడా మింగేసే రకం. నువ్వే అలా అంటే ఎలా నాన్నా? మరి ఏం చేయమంటావో చెప్పు. మనకి సిద్ధార్థగాడు దొరికేంత వరకు వీడిని భరించక తప్పదమ్మా. ఇప్పుడు మనకొచ్చిన దరిద్రం ఏంటంటే మనం సిద్ధు కోసం వెతుకుతున్నామన్న సంగతి వీడికి తెలిసిపోయింది. ఇక వాడు చాలా జాగ్రత్త పడతాడు. అయినా మన పిచ్చి గాని సిద్ధార్థ లేకపోతే ఆనంద్ గాని ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు వాడు దొరికితే మాత్రం ఏం చేయగలమమ్మా? ఆనంద్ మోసం చేశాడని చెప్దాం. మోసం అంటే ఏం చేశాడని చెప్దాం? ఆస్తి రాసిస్తాను అంటే వద్దు అన్నాడు.
రైతుల కోసం రిజర్వాయర్ కట్టిస్తున్నాడు. ఆ ఆఫీస్ సొమ్ముని ఆఖరికి మనం తినటానికి కూడా లేకుండా అనా పైసలతో సహా చక్కగా అకౌంట్ చూపిస్తున్నాడు. క్లబ్బులు పబ్బులు అంటూ తిరిగే నిన్ను కంట్రోల్లో పెట్టాడు. మరి ఎలా వాడు మోసం చేశాడని నమ్మించగలమమ్మా? ఏం నాన్న, నువ్వే ముందు నన్ను డిస్కరేజ్ చేస్తున్నావు. లేదమ్మా, ఒక పని చేసే ముందు, ఒక నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులు ఆలోచించుకోవాలి. మనం చేస్తున్నది మామూలు విషయం కాదు కదా. దీనివల్ల వచ్చే లాభాల కంటే జరిగే నష్టాలే ఎక్కువ. ఏంటా నష్టాలు? డిఎన్ఏ టెస్ట్ ఒక్కడి చాలదమ్మా మన కర్మానికి. సిద్ధు వస్తే ఆనంద్ గారు కూడా మీ అత్త కొడుకే అని చాలా క్లియర్గా అర్థమైపోతుందమ్మా. ఆ తర్వాత నా తాట ఊడిపోతుంది. లేనిపోనిది మన గొయ్యి మనం తవ్వుకోవటం అవసరమా చెప్పు? అందుకే ఆ సిద్ధార్థ్ దొరికితే ముందు లేపేయాలి నాన్న. ఇద్దరు శత్రువుల్లో ఒక్కరు పోయినా మనకు మంచిదే కదా. దొరికిన మనిషినే ఏమీ చేయలేక వదిలేశాం. ఇక పట్టుకొని చంపటం అంటే అంత ఈజీ కాదు తల్లి. ఆ రోజే గట్టిగా ఇంకో 2 పోట్లు పొడవాల్సింది నాన్న. తప్పు చేశాను. ఈసారి సిద్ధార్థ్ కనిపించాలి. నందిని, పోనీ నేను చెప్పనా గుడ్ న్యూస్? మొగుడు కాని మొగుడెవడో దొరుకుంటాడు, అదే గుడ్ న్యూస్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ ఫ్రెండ్కి మొగుడు పోయినా ఆ ఫీలింగ్ ఏం లేదు. అవసరం తీర్చడానికి మరొక మగాడిని పట్టుకుని తిరుగుతుంది. చూడు, ఆ మొహంలో ఎక్కడైనా మొగుడు పోయిన బాధ అనేది కనిపిస్తుందేమో.